హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్స్ ములంకాడ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ, 2 తెల్లుల్లిపాయలు, 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటీలు వేసుకోవాలి. ఒక దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 2 మిరియాలు, ఒక ఇలైచి, కొద్దిగా షాజీరా, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దానిలోని ఆయిల్ వేసుకోవాలి. సరసావులు, పసుపు వేసుకున్న తర్వాత గుడ్లను వేయించుకోవాలండి. నేను ఎందుకు ఆయిల్లో సరసావులు వేసానంటే ఆ ఎగ్స్కి అనమాట సరసావులు ఫ్లేవర్ పడుతూ ఉంటుంది. దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఎగ్స్ని తీసి అదే బాండీలో కొద్దిగా నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలని. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కరివేపాకుని తీసుకొని చీల్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలా ముద్దని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది అడుగంటుకోకుండా చూసుకోవాలి. దానిలో ఉప్పు, పసుపు, కారం, వేసుకొని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత గరం మసాలా పౌడర్ని, ధనియాల పౌడర్ని వేసుకొని ఈ ములంకాడల్ని వేసుకోవాలండి. 30% వరకు వేరే కడాయిలో వాటర్లో ఉడికించుకుంటే వేరంగా ఉడుకుతాయి ములంకాడలు. తర్వాత దానిలో మసాలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ఫ్రై చేసిన ఎగ్స్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అలా కలపాలండి. కొద్దిసేపు కలిపిన తర్వాత ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయలేవో కొద్దిగా టేస్ట్ చూసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మీడియం సైజులో మంట ఉంచి మళ్ళీ చూడాలి. దగ్గర అయిన తర్వాత గ్రేవీలా వస్తే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. అదిగోండి ఈ కర్రీని రైస్లోకైనా, చపాతీలోకైనా